అల్వాల్ 134 డివిజన్ రామ్నగర్లోని సాయిబాబా ఆలయంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో హాజరై భక్తులకు సంక్రాంతి మరియు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. అల్వాల్ 134 డివిజన్ రామ్నగర్ కాలనీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని భక్తులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అందించారు. పూజా కార్యక్రమంలో భక్తులకు అన్నప్రసాదం వితరణ కూడా జరిగింది. ఆలయ నిర్వాహకులు వేణుగోపాల్ మాట్లాడుతూ నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం సందర్భంగా భక్తులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ సభ్యులు వేణుగోపాల్, తోట దశమంత్ రెడ్డి, అడ్వకేట్ రవీందర్ రెడ్డి, మల్తుం కార్ శంకర్, హరికృష్ణారెడ్డి, సురేందర్ రెడ్డి, దిలీప్, అరుణ్, విజయలక్ష్మి తదితరులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఓం సాయిరామ్. ఈరోజు మన బాబా సన్నిధానంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ అన్నదాన కార్యక్రమం అనేది నూతన సంవత్సరం దానికి ఫస్ట్ వీక్ అనేది వచ్చినందుకు అన్నదాన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి మన అడ్వకేట్ సాబ్ రవీందర్ రెడ్డి గారు, మరియు మా మెడికల్ గ్రూప్స్ ఆల్ గ్రూప్స్ మెంబర్ శ్రీ అఖిల్ మన శంకరన్న గారు, మరి ముఖ్యంగా మన తోట జస్వంత్ రెడ్డి అన్న గారు, మరి మళ్ళీ కార్పొరేట్ ఆల్ తర్వాత మన కృష్ణారెడ్డి గారు, నాగారం ఆయనకు రైతు సేవ చైర్మన్ గారు, మరి అన్ని ముఖ్యంగా మా శాంతి శ్రీనివాస్ రెడ్డి గారు కార్పొరేటర్ మేడం గారు రావడం. ప్రతిసారి ఎప్పుడు చెప్పినా మా కార్పొరేట్ మేడం ముందు వచ్చేస్తారు. ఈరోజు జూనియర్ ఆఫీస్లో కొద్దిగా లేట్ అయిపోయింది. కావాల్సిన లేట్ అయినందుకు ఏమి దానికి అందరికీ మరొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. నమస్కారం. ఈరోజు రామ్నగర్లోని సాయిబాబా టెంపుల్లో అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు. అలాగే ఈరోజు ఇక్కడ అఖిల్ మెడికల్ షాప్ ఓనర్ అయిన శంకర్ గారు నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ కూడా డైరీలు ఇవ్వడం జరిగింది. మరియు ఈ గుడిలో ప్రతి నెల ఏదో ఒక శుభ సందర్భంగా అన్నదానం చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ సంవత్సరం మొట్టమొదటి గురువారం రోజు ఈరోజు అన్నదానం కార్యక్రమం చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో రవీందర్ రెడ్డి గారు, దశమంత్ రెడ్డి గారు, ముఖ్యంగా టెంపుల్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. కృష్ణారెడ్డి గారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు మరియు రాబోయే